ఈ రోజు నేను ఉలువల దోశ తయారు చేస్తున్నాను. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. సేమ్ మన బియ్యం దోశ ఎలా వేసుకుంటామో అలానే ఈ ఉలువల దోశ కూడా వేసుకోవచ్చు. గ్లాస్ ఉలువలు తీసుకుంటున్నాను. మనం ఉలువల దోశ చేస్తున్నాం కాబట్టి ఉలువల క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. రైస్ ప్లేస్ లో నేను కొరలు వాడుతున్నాను. మీరు రైస్ కూడా వాడుకోవచ్చు. పావు గ్లాస్ మినపప్పు, పావు గ్లాస్ కొరలు, టీ స్పూన్ మెంతులు, 2 స్పూన్ల శనగపప్పు ఇవన్నీ వేసి బాగా 2 సార్లు కడుక్కొని నీళ్లు పోసి ఒక 6 నుంచి 8 గంటలు నానబెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు ఇవి బాగా నానిపోయాయి. ఇప్పుడు దీనిలోని మిక్సీలో వేసి రుబ్బుకుందాము. ఇలా ఉలవలను ఏదో ఒక రూపంలో మనము ఆహారంలో చేర్చుకోవడం వలన షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవుతుంది. చూసారా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ కి ఎంత బాగా ఫర్మెంటేషన్ అయిందో. ఇప్పుడు దీన్ని దోశ వేసుకుందాము. అలాగే వెయిట్ లాస్ కూడా అవుతారు. కిడ్నీలో రాళ్ళను కూడా కరిగించేసే గుణం ఇందులో ఉంది. కొందరు అపోహ పడతారు బియ్యం వేస్తేనే మనకు దోశ క్రిస్పీగా వస్తుంది అనేసి. అలా ఏం లేదండి. చూడండి నేను కూరలు వేసాను కదా ఇందులో, అయినా సరే ఎంత బాగా క్రిస్పీగా వచ్చిందో చూడండి దోశ. ఈ దోశలోకి టమాటా చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటాయి.